ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి గేట్ లెవెల్ మోడలింగ్. గేట్ లెవెల్ మోడలింగ్‌లో ఏం చేస్తాం? ఈ గేట్‌ని డిజైన్ చేయాలంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్రిమిటివ్స్ ఉంటాయి. అంటే ఏంటి? అండ్ గేట్ అని కా పే అండ్ గేట్‌ని కాల్ చేయగానే అండ్ గేట్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ గేట్ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. నేను చూపిస్తా ఎలా రాయాలో. ఓకే. ఫస్ట్ దీనికి డిజైన్ ఒక అండ్ గేట్‌ని డిజైన్ చేయాలి. ఓకే. అండ్ గేట్‌కి ఇన్‌పుట్స్ ఏముంటాయి? x1, x2. అవుట్‌పుట్స్ ఏముంటాయి? ఒకటి z1. ఓకే. 2 ఇన్‌పుట్స్, 1 అవుట్‌పుట్. ఓకే. దీనికి అండ్ గేట్‌కి మనం గేట్ లెవెల్ మోడలింగ్‌లో ఆహ్, డి వెరిలాగ్ హెచ్‌టీఎంఎల్‌లో కోడ్ రాద్దాం. ఓకే. ఫస్ట్ ఏంటి? మాడ్యూల్. యాక్చువల్లీ మీకు తెలుసు మాడ్యూల్. మాడ్యూల్. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్. ఓకే. మాడ్యూల్ నేమ్ ఏంటి? దీని పేరేంటి? అండ్ గేట్. ఓకే. అండ్ గేట్. మనం యాక్చువల్‌గా ప్రీవియస్‌గా ఏం చేసాం? మాడ్యూల్ మై డిజైన్ అని రాసేసాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దీనికి 2 ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఇన్‌పుట్స్. ఒక అవుట్‌పుట్ ఉంది. రాద్దాం. ఓకే. అండ్ ఇన్‌పుట్స్ ఏంటి? x1, s2. ఒకటి గమనించండి. మీరు క్యాపిటల్ ఎక్స్ రాస్తే ప్రతి చోట క్యాపిటల్ ఎక్సే రాయాలి. ఓకే. స్మాల్ ఎక్స్ రాస్తే స్మాల్ ఎక్సే రాయండి. డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే. మీ ఇష్టం. ఓకే. x1, s2, z1. ఓకే. సెమికోలన్. ఓకే. నెక్స్ట్ దీనిలో ఇన్‌పుట్స్ ఏంటి? ఈ రెండిట్లో ఇన్‌పుట్స్ ఏంటి? x1, s2. ఓకే. ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఏంటి ఇందులో? x1, x2. ఓకే. నెక్స్ట్ అవుట్‌పుట్ z1. ఓకే. ఇంతవరకు ఏమైంది? మాడ్యూల్ ఇచ్చాము. మాడ్యూల్ నేమ్ డిజైన్ చేసాం. ఓకే. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఈ అండ్ గేట్‌ని డిజైన్ చేయాలి యూజింగ్ గేట్ లెవెల్. సో, యాక్చువల్‌గా అండ్ గేట్‌ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారంటే డిక్లేర్ చేస్తారంటే కీవర్డ్ అండ్. అండ్ వాడతారు. ఓకే. అండ్ మీ ఇష్టం. ఇక్కడ నేమ్ యాక్చువల్‌గా నేను రాస్తున్నాను. అండ్ గేట్. ఓకే. మీ ఇష్టం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు నేమ్. గేట్ 1. ఇక్కడ మీ ఇష్టం ఏ నేమ్ అని రాసుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. గేట్ 1. ఎందుకు నేమ్ రాయమంటున్నా అంటే తర్వాత చెప్తాను నేను. ఓకే. ఎందుకు రాయాలి? ఓకే. గేట్ 1. ఆహ్, అప్పుడేంటి? ఇందులో ఇన్‌పుట్స్ ఏంటి? ఫస్ట్ అవుట్‌పుట్ డిక్లేర్ చేయాలి. అవుట్‌పుట్ ఏంటి? z1. ఇన్‌పుట్ x1, x2. ఓకే. నెక్స్ట్ ఇదైపోయింది. ఇప్పుడు యాక్చువల్‌గా మాడ్యూల్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా మనం ఎండ్ మాడ్యూల్ ఇవ్వాలి. ఓకే. ఎండ్ మాడ్యూల్. ఓకే. ఈ ఎండ్ మాడ్యూల్‌తో మనం ఇది అండ్ గేట్ డిజైన్ అయింది. ఓకే. ఇదే అండ్ గేట్. యాక్చువల్‌గా ఈ అండ్ గేట్ ప్లేస్‌లో ఆర్, నాండ్, నార్ మీ ఇష్టం ప్రీ డిఫైన్ అండ్, ఆర్, నాండ్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది డిజైన్ సోర్సెస్‌లో కోడ్ రాయండి. ఓకే. డిజైన్ సోర్సెస్. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఆటోమేటిక్‌గా అండ్ గేట్ ఒకటి డిస్‌ప్లే అవుతుంది. ఓకే. వేరియబుల్స్ ఏమో గాని ఓకే. ఇలా రాదు. ఇంకో విధంగా ఫార్మాట్‌లో వచ్చిద్ది. నో ప్రాబ్లమ్. ఓకే. అండ్ గేట్ అని డిస్‌ప్లే అయిద్ది. ఓకే. అండ్ గేట్ దాని నేమ్ ఇక్కడ డిస్‌ప్లే అయిద్ది. ఓకే. నేను మీకు అర్థం కావడం కోసం లోపల రాసాను. ఓకే. అండ్ గేట్ దాని యొక్క నేమ్ ఇక్కడ డిస్‌ప్లే అయిద్ది. ఓకే. ఇది ఇంతవరకు ఏంటి? డిజైన్ సోర్సెస్‌లో రన్ అయింది ఇది. ఇప్పుడు మనం గేట్ మాత్రమే డిజైన్ చేసాం. దీన్ని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి? అంటే ఇన్‌పుట్స్ ఇవ్వాలి, అవుట్‌పుట్స్ ఇవ్వాలి. ఏం చేయాలి దానికి? ఏం వాడతారప్పుడు? ఎలా? ఏం చేయాలి? టెస్ట్ బెంచ్ వాడతారు. ఓకే. అదెలా చూద్దాం ఒకసారి. ఓకే.